నాతో ప్రమాణం చేసి చెప్పగలుగుతారన్నమాట? బ్రహ్మాండంగా చెప్పండి, ప్రమాణం చేసి చెప్పండి. ఏం చెప్పినా నిజమే చెప్తాను. భగవద్గీత మీద, ఖురాన్ మీద ప్రమాణం చేసి ఈరోజు ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఆరామస్థానికి వేణుస్వామికి మధ్య తేడా లేకుండా పోయింది కదా. కొంతమంది నమ్మి బెట్టింగ్ వేసి కొంత బలహీన మనస్కులు సూసైడ్ చేసుకున్నారు కూడా. పందాలు వేసుకున్నారు, బెట్టింగ్ పెట్టారు. అంటే సఫాలజిస్టులు అత్యుత్సాహమే దీనికి కారణం కదా ఈ చావులకు. బెట్టింగ్లు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా ఆయన సంబంధించిన వ్యక్తులు కానీ ఇలాగ ఇవ్వమని చెప్పి డబ్బులు ఇవ్వడం కానీ జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే పడ్డ దగ్గర నిలబడటం కాదు. ఉన్నారా మస్తాన్ గారు? చెప్తా సార్ జాఫర్ గారు వచ్చారు. నమస్తే మస్తాన్ భాయ్. చెప్పాలో సలాం చెప్పాలో అర్థం కావట్లేదు. మస్తాన్ భాయ్, మీరు రిజల్ట్కి ముందు పోస్ట్ పోల్ చేసినప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. దాని ప్రకారంగా ఇచ్చారు, రమ్మన్నారు. ధన్యవాదాలు. ఈ మైక్ పెట్టుకోండి. ఆ పుస్తకాలు ఇదొక చూసేస్తాను ఎలా ఏమున్నాయనేది. ఓకే, నాకు పుస్తకాలు చాలా ఇష్టం. మంచి కలెక్షన్ ఉంది. ఇవన్నీ చదువుతున్నారా? అప్పుడప్పుడు చదువుతుంటాను. ఓకే, ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు. మీకు పని లేకపోవడం సార్. ఖురాన్, భగవద్గీత తీయొచ్చా? ప్లీజ్. ఖురాన్ ఉంది, భగవద్గీత ఉంది, కౌంటర్ది ఉంది. యుద్ధం ముగిసే వరకు ఏ శబ్దం చెయ్యకు, ఆ విజయమే ఈ ప్రపంచానికి ఓ మహా శబ్దమై వినబడుతుంది. మీకు ఇష్టమైంది అది కొటేషన్? అవునండి. కానీ ఇక్కడ మీరు ఈ కొటేషన్ ఫాలో కాలేదనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంబంధించింది. విజయం రాకముందే మీరు క్యాకలు పెట్టేశారేమో. విజయం అనేది మీరు అనుకుంటున్న విజయం కాదు. ఇది జనరల్గా ఏంటంటే చాలా సార్లు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు వెంటనే మొదటి ఏడాదిలోనే ఏదో అయిపోదాం అనుకుంటుంటారు. అందుకని కొద్దిగా ఆగండి అని చెప్పడం, అప్పుడే ఏం కాదు, కొద్దిగా ఆగండి అని చెప్పడం ఆ కొటేషన్ యొక్క ఉద్దేశం. ఏమండి, మీ ఎదురుగా ఖురాన్ ఉంది, భగవద్గీత ఉంది. ఓకే, వి స్టార్ట్ నౌ. ప్లీజ్. ఏం రిస్ట్రిక్షన్స్ ఏం ఉండదు కదా? రిస్ట్రిక్షన్స్ అంటే ఏమి లేవు. మీరు ఓపెన్గా అడగొచ్చు. సహజంగా పత్రికా పరిభాషలో పరిపాటి అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఏమంటే ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు అని కాకుండా మీరేమనుకుంటున్నారో, మీరు ఏం వింటున్నారో, మీరు ఏం నమ్మారో దాంట్లో వాటిని నిర్భయంగా, నిస్సందేహంగా నన్ను అడగొచ్చు. నేను వాటన్నిటికీ సమాధానం చెప్తాను. బీ కాన్ఫిడెంట్. 100% అనుమానం లేదు. ఫస్ట్ ప్రశ్న, ఎక్కడ వైఫల్యం చెందారు మీరు జనాల నాడిని పసిగట్టడంలో? ఎందుకు ఫెయిల్ అయింది ఆరా సంస్థ? ఇప్పటి వరకు ఫెయిల్యూర్ ఎరుగని ఆరా మస్తాను ఫస్ట్ టైం ఫెయిల్యూర్ని మూటగట్టుకున్నాడు. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా? అంతే కదా, ఒప్పుకునేది ఏముంది, స్పష్టం కదా, స్పష్టంగా కనబడుతుంది కదా. రిజల్ట్ చూసిన తర్వాత ఆ రోజు రాత్రి నిద్ర పట్టిందా మీకు? అంటే ఒకటి, ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా ఇంత బ్లండర్ ఎప్పుడు జరగలేదు. ఇనిషియల్ స్టేజ్ లో కూడా 16 సంవత్సరాలు ఆరా ప్రారంభంలో కూడా అనేక ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఇంత బ్లండర్ జరగలేదు. అయితే అసలు ఏంటి, ఎందుకు ఇంత తేడా వచ్చింది? చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కదా ఆ రోజు. అంటే చెప్పేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు, ఎప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ అది. ప్రొఫెషన్ పట్ల, నా సంస్థ పట్ల, నా సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల, నా ఫీల్డ్ స్టాఫ్ తీసుకొచ్చే డేటా పట్ల ఎప్పుడు ఉండేటువంటి కాన్ఫిడెన్స్, కొత్త కాన్ఫిడెన్స్ ఏం కాదు. ఇక తప్పులో ఎవరు? ఫీల్డ్ లో పనిచేసిన స్టాఫ్ తప్ప డేటా తీసుకురావడంలో ఎక్కడో లోపం జరిగిందా? లేకపోతే వచ్చిన డేటాను విశ్లేషించడంలో ఆ టెక్నికల్ పీపుల్స్ యొక్క ఫెయిల్ అయ్యారా? లేకపోతే జనం మీ ముందు ఓపెన్ కాలేదంటారా? యాక్చువల్గా జాఫర్ గారు, వాస్తవంగా మామూలుగా 13 మే పోలింగ్ జరిగింది. అవును. మే 16 నుండి మేము పోస్ట్ పోల్ స్టార్ట్ చేసాం. అంటే 15వ తేదీ సాయంత్రం కొన్ని నియోజకవర్గాలు, 16 కొన్ని నియోజకవర్గాలు ప్రారంభమైంది. సో అది జూన్ 1వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగినాయి. అవును.
ఫెయిల్యూర్ అయిన తర్వాత అంటే జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత బాగా డెప్త్గా మాకు ఆలోచించినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడు కూడా 1% 2% మేము చెప్పినటువంటి ప్రిడిక్షన్ కంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే జనరల్గా మేము కూడా +or -2-3% ఇస్తుంటాం కాబట్టి ఎర్రర్లోనే వచ్చిందని చెప్పుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అసలు ఎర్రర్తో సంబంధం లేదు. అంటే మా ప్రిడిక్షన్ కంటే కూడా సుమారు 15% 16% ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమి. అదే ప్రశ్న నేను అడుగుతాను, ఇంత ఘోరంగా ఎక్కువ అదే చెప్తున్నా. రిజల్ట్ తర్వాత అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు పొరపాటు జరిగింది, ఇంతగా ఓపెన్ కాకపోవటం అనేది సాధ్యం కాదు. జనరల్గా ఏంటంటే 15-16% వేవ్ని కనిపెట్టలేకపోవడం అంటే చిన్న విషయం కాదు. నేనే కాదు అనేక సంస్థలు. ఈ ప్రశ్నకు జవాబు దొరికిందా ఇప్పటికైనా? ఇంకా దొరకలేదు. అంటే నేనే కాదు అనేక సంస్థలు, ఈవెన్ దో మై యాక్సిస్ ఇండియా లాంటి సంస్థలు కూడా సుమారుగా 77 వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. నాతో పాటు అనేక నేషనల్ ఏజెన్సీస్ కూడా. అంటే మై యాక్సిస్ ఇండియా ప్రదీప్ గుప్తా వచ్చి మీడియా ముందుకు వచ్చి బోలో అని ఏడ్చాడు, అది వేరు. ఆరామస్థాన్ క్రెడిబిలిటీ వేరు, ఆరామస్థాన్ ప్రిడిక్షన్ వేరు. ఈ రోజు ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఆరామస్థాన్కి వేణుస్వామికి మధ్య తేడా లేకుండా పోయింది కదా. అంటే వేణుస్వామి గారేమో వారు జ్యోతిష్య పండితులు కాబట్టి వారికి ఏదో జన్మ నక్షత్రాలను బట్టి అది చెప్తారు. మాకు అలా అవకాశం లేదు. మేము పక్కాగా డేటాని బేస్ చేసుకొని మాత్రమే చెప్పాలి. అసలు ప్రిడిక్షన్ చెప్పడం లేదు, ఇదే రియల్ అని చెప్పి అనుకోవచ్చు అనాలా? అంటే ఫీల్డ్ లో నుండి వచ్చే డేటాని బేస్ చేసుకొని అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేసామంటే, మేము ఈ గతంలో పోస్ట్ పోల్ ఎవరినైతే శాంపిల్స్ కలెక్ట్ చేసామో తిరిగి వారినే కాంటాక్ట్, అంటే అందరినీ 1,00,000 శాంపిల్స్ పైబడి చేసాం పోస్ట్ పోల్. ఇప్పుడు 1,00,000 మందిని కలవడం సాధ్యం కాదు, కానీ ఇప్పుడు కలెక్ట్ చేసేటప్పుడు మీరు ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని ప్రశ్నావళి ఇచ్చి జవాబు తీసుకుంటారు. అయితే ఆ ఇచ్చిన ఓటర్ యొక్క ఫోన్ నెంబర్ రాసుకొని వస్తారు కదా. అంటే అందరు ఫోన్ నంబర్లు సాధ్యం కాదు, కొంతమంది ఫోన్ నెంబర్ క్రాస్ చెక్ చేసుకున్నారా? నిజంగా మీ వాళ్ళు వచ్చి మీరేమో ఈ పేపర్ మీద సర్వే చేసేటువంటి వాళ్ళది, మాది ఎలా కదండి. మేము ఫీల్డ్ లోకి మొబైల్ యాప్ టెక్నాలజీ తీసుకొచ్చాం 2014. సో మా ఎంప్లాయీ ఫీల్డ్ కి వెళ్ళాడా లేదా, ఓటర్ ని కలిసాడా లేదా, ఎప్పటికప్పుడు మేము ఇక్కడ మానిటర్ చేస్తుంటాం. జియో కోఆర్డినేట్స్ తో సహా, జియో లోకి. అంటే జనరల్ గా ఏంటంటే ఒక ఓటర్ ని కలిసిన తర్వాత ఆ ఓటర్ ని ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నారు, ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో సహా పర్ఫెక్ట్ గా ఇక్కడ. ఇప్పుడు మీరు మా ఆఫీస్ చూసారు కదా, మా ఆఫీస్ లో ఉండే స్టాఫ్ అంతా కూడా చేసే పని. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే ఎక్కడి నుంచి మొదలయ్యాడు, ఎక్కడ దాకా వెళ్ళాడు అనేది ఆ టవర్ లొకేషన్ వస్తుంది. అది కాదు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఓటరు ఆరామస్థాన్ టీం దగ్గర ఎందుకు తన యొక్క విషయాన్ని చెప్పలేకపోయాడు? అదే నేను మీకు అదే చెప్పబోతున్నాను. మేము స్టార్ట్ చేసే టైంకి అంటే సుమారుగా మే 16వ తేదీ ఆ ప్రాంతంలో, మే 16 తర్వాత ప్రభుత్వం అంతకుముందు ఎన్నికల కోడ్ కారణంగా విడుదల చేయనటువంటి నిధులు విడుదల చేయడం జరిగింది. పోలింగ్కి 2 రోజులు 3 రోజుల ముందు కూడా బాగా హడావిడి నడిచింది. అయితే కోర్టు వాటిని లేదు మే 14 తర్వాత రిలీజ్ చేసుకోండి అని చెప్పడం, మే 15-16 తేదీల తర్వాత వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఫండ్స్ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఈ లబ్ధిదారులు ఏదన్నా ఇది ప్రభుత్వ సర్వే, ఈ ప్రభుత్వ సర్వేలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదు అని చెబితే ఈ లబ్ధి మనకు జరిగిద్దో లేదో అనేటువంటి సర్వే ఏదైనా జరుగుతుందా, ఇట్లా ఏదైనా ఈ భ్రమకు లోనై ఉంటారనేటువంటి మాత్రం అనేది ఇప్పటి వరకు మేము మా ఫైండింగ్. ఇప్పుడు డీబీటీ కింద డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చే సెక్షన్ ఒక రకంగా ఉంది, అది లిమిటెడ్ సెక్షన్ ఉండవచ్చు మొత్తం. మీరు అర్బన్ సెక్షన్ లో కాస్త ఉన్నత వర్గాల దగ్గర కూడా వెళ్ళి అడుగుతారు కదా, బట్ వాళ్ళు ఓపెన్ అయి ఉండాలి కదా. అదే మీకు అన్ని ఫెయిల్ కాలేదు కదా, చాలా నియోజకవర్గాలు కూడా పర్ఫెక్ట్ గా అనాలిసిస్. ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా మీరు చెప్పింది ఏ గవర్నమెంట్ వచ్చిన సంగతి అది ఫెయిల్ అయింది కదా. గవర్నమెంట్ విషయంలో ఫెయిల్ అయ్యాము. మీకు అనేక నియోజకవర్గాలు ప్రస్తావించారు, మీరు చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు నేను ఇది ఫెయిల్ అయితే నేను ఇంకా యాజ్ సఫాలజిస్ట్ గా నేను ఉండను, ఆరామస్థాన్ ఉండడు అని చెప్పారు కదా. ఇంకా ఆ మాట మీద కట్టుబడి ఉంటారు లేకపోతే ఎలాగా? డేటా అనాలిసిస్ చేసుకుంటున్నాం మేము, ఎక్కడ పొరపాటు పడ్డాము, ఎక్కడ ఇంత 15% గ్యాప్. ఇప్పుడు ప్రిలిమినరీలో మీరు ఐడెంటిఫై చేసింది ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, అందుకు అక్కడ అదొక్కటి అంటారా? ట్రాన్స్ఫర్ చేసేటువంటి సందర్భంలో మేము సర్వే చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ టైంలో ఇదేమన్నా ప్రభుత్వమే చేయిస్తుందా అనేటువంటి భ్రమకు లోనయ్యాడా ఓటర్. ఇలాగా మీరు అదొక్క కారణం అనుకుంటే ఆత్మవంచన చేసుకున్నట్టు కనిపించట్లేదు. 2014లో అది చాలా కష్టమైన సందర్భంలో కూడా, సంక్లిష్టమైన పరిస్థితులు, ఏ గవర్నమెంట్ చెప్పలేని ఆ పరిస్థితులు కూడా మీ యొక్క ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. 2018లో ఇక్కడ కేసీఆర్ సీఎం విషయంలో కూడా మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. 2019లో ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. ఈసారి ఫెయిల్ అయ్యాడు మస్తాన్ అంటే అది టెక్నికల్ రీజన్స్ దాన్ని పసిగట్టనే కారణమా, లేకపోతే వేరే కాన్స్పిరెన్సీ ఉందా మస్తాన్ భాయ్? 100%
ఓటర్ పల్స్ని పసిగట్టడంలో లేదా ఓటరు మా ఉద్యోగులకి సమాచారం ఇవ్వటంలో పొరపాటు జరిగింది తప్పితే దీంట్లో కాన్స్పిరసీ లాంటివి ఉండేదానికి అవకాశమే లేదు. మే 13వ తేదీ పోలింగ్ జరిగింది కదా, పోలింగ్ కంటే ముందు కాన్స్పిరసీ ఉండేదానికి అవకాశం ఉందిలే కానీ పోలింగ్ తర్వాత ఎవరు కూడా కాన్స్పిరసీ చేసేదానికి కానీ దేనికి అవకాశం ఉండదు. ఒక ప్రశ్న ఏంటంటే, నిజం చెప్తారని ఆశిస్తున్నాను. మీరు పోస్ట్ పోల్ ప్రిడిక్షన్ ఏదైతే చెప్పారో ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా ఆయన సంబంధించిన వ్యక్తులు కానీ ఇలాగ ఇవ్వమని చెప్పి మీకు ప్రెజర్ చేయడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ జరిగిందా? నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆయన్ని కలవడం కానీ ఆయనతో మాట్లాడటం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. నిజమా? ప్లస్ నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. పోస్ట్ పోల్ విషయంలో ఆయనతో కానీ ఆయన చుట్టూ ఉండేటువంటి ఎవరితో కూడా నేను, అంటే మీరు చెప్తుంటారు సోకాళ్ళు పెద్ద మనుషులు, ఎవరితో కూడా ఏ రోజు కూడా ఈ పోస్ట్ పోల్ గురించి కానీ దేని గురించి కానీ నేను మాట్లాడటం కాదు, దేవుని మీద ప్రమాణం చేస్తాను. 100% చేసేది. ఇక్కడ ఎదురుగా ఇక్కడ ఖురాన్ ఉంది, ఓకే ఓకే, ఇక్కడ భగవద్గీత ఉంది. దీని మీద ఒకసారి ప్రమాణం చేసి చెప్పగలుగుతారా? బ్రహ్మాండంగా చెప్పండి, ప్రమాణం చేసి చెప్పండి. ఏం చెప్పినా నిజంగా చెప్తాను. నేను భగవద్గీత మీద ఖురాన్ మీద ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆయన్ని నేను ఎప్పుడు కలవడం కానివ్వండి, ఆయనతో ఎప్పుడు భౌతికంగా లేదా ఫోన్లో మాట్లాడటం కానివ్వండి, ఏ రోజు ఏ సర్వే గురించి అయినా సరే, ప్రీ పోలు, పోస్ట్ పోలు, ఎగ్జిట్ పోల్ లాంటి సర్వేల గురించి కానీ ఏ రోజు కూడా నేను ఆయనతో ఏ విషయము డిస్కస్ చేయలేదని చెప్పి మరొకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, బట్ జనాలకు నమ్మే వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి నన్ను ఇంకో రకంగా నిర్భయంగా మీరు ఏం కావాలని అడగండి. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, కనీసం పోస్ట్ పోల్ సర్వే చేయడానికి, ప్రిడిక్షన్స్ చేయడానికి, సైంటిఫిక్ చేయడానికి, ప్రతి కాన్స్టిట్యున్సీలకు చేయడానికి మీ చెప్తున్న ప్రకారం వచ్చిందంటే ఒక్క రంపచోడవరం తప్ప 174 కాన్స్టిట్యున్సీ చేసామని చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చు ఉంటాయి వసంత్ భాయ్? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చెప్పండి. అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ఎన్ని కోట్లు ఖర్చు అంటే చెప్పండి. కోట్లు ఖర్చు అయ్యేదానికి దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, దానికి ఎక్స్పెండిచర్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఇవన్నీ కామన్. మీరు ఉన్నారు కదా సార్, నాకు ప్రశ్న స్ట్రైట్ 2 crores పైన కదా, ఈజీగా ఖర్చు, ఈజీగా ఖర్చు. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు మీరు మా సంస్థను చూశారు కదా, మా సంస్థ గురించి మార్కెట్ లో విన్నారు, మా సంస్థ ఆఫీస్ గానీ, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా మ్యాన్ పవర్ అన్ని చూశారు కదా. మా సంస్థ ఓ 2 కోట్ల రూపాయలు పెట్టి పోస్ట్ పోల్ సర్వే చేయలేని స్థితిలో ఉంది అని మీకు అనిపించింది ఏమన్నా? ఇప్పుడు చారిటబుల్ ఆర్గనైజేషన్ కాదు ఇది, ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్. ఇక్కడ క్లయింట్ ఉంటాడు, ఆ క్లయింట్ కి సంబంధించి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ మీరు పోస్ట్ పోల్ చేయడం వల్ల ఇక్కడ ఎవరు లాభపడ్డాడు, ఎవరు నష్టపోయారు? అంటే బేసికల్ గా పోస్ట్ పోల్ అనేది నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్ కానివ్వండి, పోస్ట్ పోల్ కానివ్వండి, కేవలం మా సంస్థల యొక్క క్రెడిబిలిటీ పెంచుకునే దానికోసం చేస్తాము. సపోజ్ మొన్న జరిగినటువంటి పోస్ట్ పోలే కనుక మాది పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ అయి ఉన్నట్లయితే ఈ రోజు మా సంస్థ యొక్క క్రెడిబిలిటీ సమాజంలో మా క్లయింట్స్ దగ్గర ఇంకా పెరిగేది. అందుకని సంస్థ యొక్క క్రెడిబిలిటీ కోసం చేస్తాం. ఇప్పుడు 2023 నవంబర్లో కూడా మీరు తెలంగాణకు సంబంధించినటువంటి మాది చూసారు, ప్రీ పోల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము అన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలిగాం. నేనే చెప్పానండి. ఓకే, 99% బాగా చేశారని చెప్పి కాదు, 1% దెబ్బతిన్నా కూడా మీ క్రెడిబిలిటీ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి. ఆ రోజు మీకు పోస్ట్ పోల్ ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చినప్పుడు నేను మాట చెప్పిన ఏంటంటే, మీకు వసంత్ భాయ్ మీరు రిజల్ట్ ఇస్తున్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నారు, తేడా వస్తే అక్కడి నుంచి కూలిపోతారు మీరు, మీ క్రెడిబిలిటీ అంతా. నిజమైతే మాత్రం మీ ప్రిడిక్షన్ దేశంలోనే నెంబర్ వన్ సఫాలజిస్ట్ అవుతారు. మీరు ఆలోచించి చేయండి, చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కి గురి కాకుండా చెప్పండి, ఎందుకంటే మీ ఆర్గనైజేషన్ మీరు సంపాదించుకున్న 16 సంవత్సరాల యొక్క క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం ఇది అని చెప్పాను. అన్నారు మీరు, గుర్తుంది నాకు, నేను చెప్పాను. కానీ మీకు సర్వేలు చేయడానికి డబ్బులు ఎవ్వరు ఇవ్వలేదా వైసీపీ నుంచి? అంటే వైఎస్ఆర్సీపీ నుండి అనే దానికంటే కూడా వాస్తవంగా ఈ 5 ఏళ్లలో నేను వైఎస్ఆర్సీపీకి పెద్ద పని చేయలేదు. నేను వైఎస్ఆర్సీపీ కంటే కూడా నేను తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, కాంగ్రెస్కి, ఇటువంటి పార్టీలకు పనిచేయడం జరిగింది. అంటే మీకు మీ క్లయింట్ బేస్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరా? ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో కూడా కొద్దిమంది ఉన్నారు. పార్టీకి చేయలేదు నేను. కొద్దిమంది నా క్లయింట్స్ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కూడా, బట్ నేను పార్టీకి చేయలేదు. టీడీపీ పార్టీకి చేశారా? చేశాను. పార్టీకే చేశాను. వాళ్ళు డబ్బులు ఇచ్చారా?
ఖచ్చితంగా ఇస్తారు కదా పని చేసినప్పుడు. వాళ్ళు దేనికోసం ఇచ్చారు? వాళ్ళు సర్వే కోసం ఇచ్చారు. వాళ్ళు 2022లో ప్రీపోల్ సర్వే చేయించారు, ఆ తర్వాత 1-2 సార్లు సర్వేలు చేయించారు. ఆ సర్వేలకి ఇస్తారు కదా, ఇవ్వకుండా ఎందుకుంటారు? సో కాబట్టి పార్టీ పరంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి నేను చేయడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఎంత ఛార్జ్ చేస్తారు టీడీపీ దగ్గర? దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. దాని ప్రకారం ఇప్పుడు మా ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు మాకు మధ్య జరిగినటువంటి ఒప్పందము, ఎన్ని శాంపిల్స్ తీయాలి, ఎన్ని బ్లాక్ అండ్ వైట్ ఉంటుందా? మొత్తం వైట్ ఉంటుందా? అంతా వైటే ఉంటుంది. బ్లాక్ ఎందుకు ఉంటుంది? వైటే ఉంటుంది. అవునన్నా కాదన్నా, మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సంగతి అది నిజమా అబద్ధమా? పచ్చి అబద్ధం. అస్సలు లేదా? పచ్చి అబద్ధం. అంటే ఇప్పుడు ఇది మీరు ఎంతో కొంత ఆ విధంగా ఎవరినో ఒకరిని మీరు బలి చేయాలి, లేకపోతే ఎవరినో ఒకరిని ఉన్నారు అని మీరు బలి అని పదం ఎందుకు అన్నారు? అంటే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కాబట్టి, టీడీపీ గెలిచింది కాబట్టి మీరు ఇలా వైసీపీకి మీకు రంగుని పులిమించే ప్రయత్నం చేస్తే బలి అంటే ఎవరినో ఒకరిని నా వెనకాల ఉన్నారని మీరు నిరూపించదలుచుకుంటే ఆ లెక్కకు వస్తే ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ వాళ్ళే నా చేత పనిచేయించారు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పాను కదా మీకు, 5 ఏళ్లలో ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, మాట్లాడలేదు. అంత స్పష్టంగా చెప్పాను. నేను వేరే వేరే రాజకీయ పార్టీల నాయకులందరినీ కలిశాను, ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. నేను ఎందుకు వచ్చింది మీకు జగన్మోహన్ రెడ్డి గారి గ్యాప్? 2019లో కలిసి పనిచేశారు కదా. 2019 మే 19th వరకు ఎందుకు వచ్చింది గ్యాప్ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి? అనేక కారణాలు ఉంటాయి. ఆయనకంటే గ్యాప్ అని కాదు, ఇక్కడ ఎందుకు డిస్కనెక్ట్ అయ్యారు మీరు? డిస్కనెక్ట్ అనే దానికంటే కూడా ఆయనకుండే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అంటే పని చేయించాలని ఐపాక్ తో ఆయన చేశారు. అవును, ఐపాక్ తో ఐపాక్ సర్వేలు చేయదు. ఐపాక్ కూడా వేరే వాళ్ళతో సర్వే చేయించుకోవాలి. అంటే స్ట్రాటజీ మొత్తం వాళ్ళు స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంతే అంతే అంతే. ఇది కాన్సెప్ట్ దాసి కాన్సెప్ట్ అంటాం, డిఏఎస్ఐ దాసి అంటాం. డేటా అనాలిసిస్, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో వాళ్ళు స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ చూస్తారు, డేటా అండ్ అనాలిసిస్ పార్ట్ వాళ్ళు సహజంగా చూడరు. వాళ్ళు కూడా పర్టికులర్ గా ఒపీనియన్ పోల్ సర్వేలు అవన్నీ బయటకి ఇవ్వటమే. అవును, గుంటూరు ఈస్ట్ సీట్ మీరు టీడీపీకి అడిగారని ప్రచారం జరుగుతుంది, నిజమేనా అది? అంటే జాఫర్ గారు, ఇప్పుడు నేను అడిగానా లేదా, లేదా నన్ను ఎవరన్నా అడిగారా లేదా, ఇది నిర్ణయించాల్సినటువంటిది నేను ఒక్కరినే కాదు. నన్ను ఎవరైతే అడిగారో అర్థమవుతుందా, వాళ్లకు నాకు మధ్యనే జరిగినటువంటి సంభాషణ ఇది. బహుశా జరిగినప్పుడు ఆ పెద్ద మనిషికి నాకు మధ్య ఇంకొక 2 మధ్యవర్తులు ఉన్నారు తప్పితే అంతకు మించి ఎవరు లేరు. కాబట్టి నేను ఆ 4 గోడల మధ్య జరిగినటువంటి చర్చను నేనేదో ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్పడం అనేటువంటిది అది నాకు ఎందుకో నైతిక ధర్మంలో అనిపించట్లేదు. ఏమనుకోపోతే అనుకుంటున్నాను. అసలు ఆరా మస్తాను సర్వేలే చేయలేదు, ఇవన్నీ ఒక జ్యోతిష్యం లాగా ప్రెడిక్షన్ ఇచ్చారు అని ఒక విమర్శించే నోళ్ళు కూడా ఉన్నాయి కదా. అంటే నా దృష్టికి అయితే రాలేదు. బహుశా ఎందుకంటే మిమ్మల్ని అడిగాను కదా, మీరు ఏమి విన్నారో, మీరు ఏమి నమ్మారో అవన్నీ నన్ను అడగండి అని చెప్పాను కదా. అదే దానికి సమాధానం అంటే మీ ఆఫీస్లో చూస్తే ఆ కాగితాలు కాదు, మాది మొబైల్ టెక్నాలజీ. నేను చెప్పాను మొబైల్ యాప్ ఉందండి అని. ఇప్పుడు మీరు 174 నియోజకవర్గాలు చేశానని చెప్పాను కదా. ఈ పక్కనే ఇప్పుడు ఇది నా ఛాంబరు, ఈ పక్క ఉన్నటువంటి రూమే R&D. సో మీరు నేరుగా R&Dలోకి వెళ్ళిపోయి 174 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 1,00,000కు మించిన శాంపిల్స్ డేటా చాలా స్పష్టంగా చూడొచ్చు. కావాలంటే చూపిస్తాను. అది మీరే కాదు, నేను ఇప్పుడు 2022లోనే చాలా మందికి ఇటువంటి ఛాలెంజ్ విసిరాను. మన మీడియా సోదరులు ఎవరైనా వచ్చి ఏ రోజు అని చెక్ చేసుకోవచ్చు మా శాంటిటీని. ఇప్పుడైనా మీకు చూపిస్తాను, దాని గురించి ఏమన్నా మనం అక్కర్లేదు. మీకు చూపిస్తారా? 100% చూపిస్తాను. R&D కాదు, డేటా మొత్తం చూపిస్తాను. పోస్ట్ పోల్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు మే 15, 16వ తేదీల నుండి జూన్ 1వ తేదీ మధ్యాహ్నం వరకు జరిగినటువంటి డేటా, టైము, డేటు, టైం విత్ సెకండ్స్ తో సహా, ఏ శాంపిల్ ఎప్పుడు సేకరించాం, ఎక్కడ సేకరించాం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో సహా మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ధర్మవరంలో కేటీ రెడ్డి గెలుస్తున్నారు అని మీరు అన్నారు, కానీ ఫెయిల్ అయ్యాడు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు గెలుస్తారని చెప్పాడు, కానీ గెలవలేదు, ఫెయిల్ అయ్యాడు. ఒంగోలు టైట్ ఫైట్ లో ఉందని చెప్పాను. వల్లభనేని వంశీ గెలుస్తాడు అని చెప్పాడు. వల్లభనేని వంశీ గెలుస్తారని మాత్రం నేను బలంగా నమ్మాను. మా డేటా ప్రకారం అది జరగలేదు అదంతా అని చెప్పి. అదే రామచంద్రపురంలో వైసీపీ గెలుస్తుంది గన్ షాట్ గా అన్నారు, అది జరగలేదు. బొత్స సత్యనారాయణ జరిగినవి చాలా ఉన్నాయి. లాస్ట్ టైం మీరు అమలాపురం పార్లమెంట్ విషయం కానివ్వండి, నర్సాపురం పార్లమెంట్ విషయం కానివ్వండి, లేదంటే ఒక మంత్రి గారు కూడా, ఆయన పేరు ఏదో చెల్లుబోయిన సంథింగ్ ఏదో పేరు ఉంది వారి పేరు, ఆయన కూడా ఓడిపోతున్నారంటే ఆయన అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో ఖండించారు. ఇలా అనేక మంది ఓడిపోయే మంత్రుల వివరాలు కూడా, ఇప్పుడు రోజా గారి విషయం కానివ్వండి, ఇవన్నీ స్పష్టంగా నేను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి అనేక నియోజకవర్గాల్లో ఓటమి చెందేటువంటి వ్యక్తుల పేర్లు కూడా నేను ఆ రోజు మీడియా కాన్ఫరెన్స్ లో ప్రస్తావించడం జరిగింది. కొంతమంది మీకుండే స్టేట్ లో క్రెడిబిలిటీ వేరు మస్తాన్ భాయ్. మీలాంటి వాళ్ళు బల్ల గుద్ది సర్వే చెప్పడం వల్ల కొంతమంది నమ్మి కోట్లాది రూపాయలు బెట్టింగ్ వేసి
కొంత బలహీన మనస్కులు సూసైడ్ చేసుకున్నారు కూడా. జాఫర్ గారు, మమ్మల్ని నమ్మి అనే దానికంటే కూడా మీరు గమనించండి, అంటే నేను వ్యక్తిగతంగా తీసుకోవద్దు, అదే, సఫాలజిస్టులు వాళ్ళు తొందరపడి చెప్పడం వల్ల అసలు మనం ఈ సిస్టమ్ ఎందుకు ఆపలేకపోతాం? ఏమైంది ఒక 2 రోజులు ఆపేసి ఉంటే ఏం జరగదు అసలు? ఇప్పుడు భారత ఎన్నికల సంఘం కూడా జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ టెలికాస్ట్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది, అనుమతి ఇచ్చింది కూడా. సో జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు అనేక మంది నన్ను అడిగే ప్రయత్నం చేశారు, ఏంటి 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 అని. ఈవెన్ మీరు కూడా నన్ను అనేక సందర్భాల్లో అడిగారు, ఏంటండి ఎలా ఉంటుంది ఏంటండి అని. కూడా నేను ఎప్పుడు కూడా మీ ముందు ఓపెన్ కాలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆ చివరి రోజు వరకు మనకు కూడా క్లారిటీ రాదు. అనేక నియోజకవర్గాలు సర్వే జరుగుతూ ఉంటుంది, క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీకే కదా ఎవరికి నేను చెప్పలేదు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 నుండి కేవలం 48 గంటలు మాత్రమే ఉంది ఫలితాల కోసం. అయితే అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ అయిపోయిన 2వ రోజు 3వ రోజే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి కూడా చాలా బలంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పడం జరిగింది, మీరందరూ చూశారు. కాబట్టి కేవలం ఏదో సర్వేలు లేదా సెఫాలజిస్టులు, సర్వే ఏజెన్సీస్ చెప్పిన దాన్నే బేస్ చేసుకుని పందాలు వేసుకున్నారు, బెట్టింగ్లు పెట్టారు అనేది నేను పెద్దగా విశ్వసించను. అయినా కూడా చాలా మంది మీరు చెప్పినట్టు 2-3 ముఖ్యంగా చనిపోయినారంటే చాలా బాధాకరం, అందులో అనుమానం ఏం లేదు. అంటే సఫాలజిస్టులు అత్యుత్సాహమే దీనికి కారణం కదా ఈ చావులకు, వాళ్ళ ఉసులు తగలదా అని అంటే అత్యుత్సాహం ఏం లేదు. ఇప్పుడు మా పని అది. నేను స్పష్టంగా ఆ రోజు పొరపాటున కూడా ఎవరు కూడా ఇది కేవలము మా సర్వే సంస్థల యొక్క క్రెడిబిలిటీ కోసం చెప్పేటువంటి ప్రిడిక్షను, ఇది ఏ రాజకీయ పార్టీ యొక్క స్థితిగతులను గానీ ఈవీఎం లో ఉన్న ఓట్లను గానీ మార్చే శక్తి ఈ ప్రిడిక్షన్స్ కి లేదు. దీన్ని నమ్మి ఎవరైనా బెట్టింగ్లు పెట్టడం లాంటివి చేయొద్దు అని పదే పదే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిక్వెస్ట్ చేశాను. మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, తెలంగాణలో టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి సింగిల్ సీట్ కు రాదు, 0 అన్నారు. అదే జరిగింది. ఆంధ్రాలో కూడా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గెలుస్తా అన్నారు, అలాగే గెలిచారు. విష్ణుకుమార్ రాజు గెలుస్తా అన్నారు, అలాగే గెలిచారు. సీఎం రమేష్ గెలుస్తా అన్నారు, అలాగే గెలిచారు. ఓకే, దీంట్లో మీకు చెప్పిన దాంట్లో ప్రిడిక్షన్ పూర్తిగా 100% తప్పైంది అని చెప్పలేను, కానీ ఓవరాల్ గా గవర్నమెంట్ ఫామ్ చేసే విషయంలో చెప్పిన ఆ నెంబరింగే దెబ్బతీసిందేమో అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుమానం ఏం లేదు. ఆ నంబర్ 1 పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విషయంలో మేము అభిప్రాయాల్ని పర్ఫెక్ట్గా మేము అంచనా వేయలేకపోయాం అనేటువంటి విషయంలో ఏం డౌట్ ఏం లేదు. అది ఎందుకు జరిగిందనే దాంట్లో ఇప్పుడు ఇంకా రివ్యూ చేసుకుంటున్నాం, ఫీల్డ్కి వెళ్ళి రివ్యూ చేస్తున్నాం, ఇది ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేసుకోవడం. ఇప్పుడు ఇది ఈ ఫెయిల్యూర్ని మూట కట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మీకు ఏదైనా వస్తుందా ఇలాంటి చేయమని చెప్పి? అంటే అలా కదండి, దేశంలో అనేక సర్వే సంస్థలతో పోల్చుకున్నప్పుడు మా అంత యాక్యురసీ లెవెల్స్ కానీ యాక్యురసీ పర్సంటేజ్ కానీ ఉన్నటువంటి సంస్థ మరొకటి లేదు. అనేక సంస్థలు అనేక సందర్భాల్లో ఫెయిల్ అయినాయి, చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా. మొన్న ఎగ్జిట్ పోల్ ఉదాహరణ చేసుకుంటే చాలా వరకు ఎన్డీఏకి ఎక్కువ ఇచ్చారు. ఆంధ్ర విషయానికి వచ్చిన వచ్చేసిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది లేదండి. మీరు అంటే 1 or 2 సపోజ్ యాక్సిస్ మై ఇండియా అనే ఉంది, సరే దేశంలో ఉన్న ప్రముఖ ప్రదీప్ గుప్తా, ఓకే, అతను కూడా మాక్సిమం అప్పర్ లిమిట్ 77 వరకు ఇచ్చారు. మేము అప్పర్ లిమిట్ 104 ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పర్ లిమిట్ 77 ఇచ్చాడు, మేము 104 ఇచ్చాము. ఇంకో ప్రాజెక్ట్ మీకు వస్తుందా? అదే ఒక్క నిమిషం. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఏదో ఇచ్చినేది కాదు, అనేక సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇచ్చినాయి, మీరు గమనించారో లేదా కానీ. అంటే నేను ఏంటంటే దేశంలో అనేక సర్వే సంస్థలతో పోల్చుకున్నప్పుడు మేము ఈ 16 సంవత్సరాల ప్రయాణంలో మొట్టమొదటిసారిగా దెబ్బతిన్నాం. మొట్టమొదటిసారి ఖచ్చితంగా మాకు ఇది అయిన తర్వాత వెంటనే హర్యానాలో మేము మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అయింది. హర్యానాలో యాక్టివిటీ స్టార్ట్ చేసాం మేము. కాబట్టి ఇంతటితో అయిపోద్ది అని చెప్పడానికి లేదు. మళ్ళీ తిరిగి మేము ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇంతకంటే, ఇప్పుడు తెలంగాణ మీరు చూశారు ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చాం, నంబర్ విషయంలో కానివ్వండి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విషయంలో కానివ్వండి. మెదక్ లాంటి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని ప్రకటించాలంటే సొంత జిల్లాలోనే ఎందుకు ఫెయిల్ అయ్యారు? సొంత జిల్లా, సొంత ఊరు అనేది ఉండదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రిడిక్షన్ దెబ్బతింది. ఓన్లీ సొంత జిల్లా అని కాదు. నేను అనేది ఏంటంటే మీకు తెలంగాణలో మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా చాలా నియోజకవర్గాల్లో, అంటే ముఖ్యమంత్రి గారుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇటువంటి వ్యక్తులు కూడా కామారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతారని చెప్పాలంటే ఎంత డేటా ఉంటే చెప్పగలుగుతాం అది. అలాగే మొన్న మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ లాంటి పార్టీ 3వ స్థానంలో ఉంటుంది, సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ వెనకబడిద్దని చెప్పాలంటే సుమారుగా 80-90 వేల మెజార్టీ వచ్చినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ఇప్పుడు బీజేపీ కంటే వెనకబడిద్ది అని చెప్పాలంటే ఎంత డేటా ఉండాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ
ధర్మవరంలో ఇటు కేతిరెడ్డి ఓడిపోయారు కదా, మీరు గెలుస్తారని చెప్పారు కదా, ఎందుకు జరిగింది అనేది మీరు పోస్ట్ మార్టం చేసుకున్నారా? అది ఆ కాన్స్టిట్యూన్సీ ఆ పనిలోనే ఉన్నాం. ఆ పనిలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గెలుస్తా అన్నారు. అంటే టైట్గా ఉందనేది చెప్పడం జరిగింది. సరే, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు, కానీ ఈ వాతావరణం చూసిన తర్వాత నాకు ధర్మవరం ఆశ్చర్యం అనిపించింది. ధర్మవరం కూడా 3,000 ఓట్ల 2,000 చిల్లర మేబీ అంత తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. బొత్స ఓడిపోతారన్నారు, గెలుస్తారన్నారు మీరు. అవును, ఓడిపోయారు. అంటే నేను అదే అంటుంది, ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు అనేక నియోజకవర్గాల్లో ప్రిడిక్షన్ దెబ్బతింది కాబట్టి ఓవరాల్ ప్రిడిక్షన్ దెబ్బతింది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఏమనుకోపోతే మీ ల్యాబ్కి వెళ్ళి ఒకసారి కొన్ని కాన్స్టిట్యూన్సీ చూడొచ్చా? ర్యాండమ్ గా ఏ కాన్స్టిట్యూన్సీ చూడొచ్చు? మీకు సమయం ఉంటే 174 నియోజకవర్గాలు చూపిస్తారు. అది వెళ్ళక ముందు నాకు ఇంకోటి డౌట్, ఈ ఫలితాలు ఏంటి వైసీపీ భవిష్యత్తు మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? అంటే ఇప్పుడే నిర్ణయించలేము సార్, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 5 ఏళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు ఏంటి అనేటువంటిది దాన్ని బేస్ చేసుకుని మీరు బేసిక్గా అంటే మిమ్మల్ని కేవలము సఫాలజీ సర్వేలు వరకు పరిమితం చేయడం లేదు. మీరు స్ట్రాటజిస్ట్ అంతని చెప్పి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఊహిస్తారు పొలిటికల్ రాజకీయంగా ఎటువంటి మార్పులు రావచ్చు అని చెప్పి కేసీఆర్కి దగ్గర కావడానికి, ఇంకా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకు కొంచెం దగ్గరగా జర్నీ చేయడానికి కూడా రీజన్ అదే. ఆంధ్రప్రదేశ్ విషయాల్లో టీడీపీ బలంగా చెప్తున్న మాట ఏంటంటే లీడర్స్, వైసీపీ పార్టీ పని అయిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు వాళ్ళ ఐటీడీపీ సర్కిల్స్లో కానీ లేకపోతే దాంట్లో అంతా కానీ. అలా అవుతుందా? అంటే ఇట్స్ టూ అర్లీ టు ప్రిడిక్ట్ దాట్. నేనేమనుకుంటానంటే ఆంధ్రప్రదేశ్లో సపోజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉన్నాయి. ప్రతిపక్ష కూడా ఖచ్చితంగా ఒక పార్టీ అనేది మనుగడ ఇప్పటి నుండి కాదు, భారత ప్రజాస్వామ్యం ప్రారంభమైనప్పటి నుండి కూడా బలమైన ప్రతిపక్షమో బలహీన ప్రతిపక్షమో ఒక పార్టీ అనేది మనుగడ సాధించడం అనేది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏదో అయిపోయింది అనేది మనం దాని గురించి పెద్ద అంటే అయిపోయింది అనేటువంటి విషయంలో నాకేమి అది నిజం అనిపించట్లేదు. ప్రజలకు ఒక ప్రతిపక్షం కావాలి కదా, ప్రజల గురించి మాట్లాడేటువంటి ఒక పార్టీ కావాలి కదా. సో ఆ ప్రజలు పార్టీని నిలబెట్టుకుంటారనేటువంటిది నాకున్నటువంటి ఆలోచన. జరిగేలాగా ఖచ్చితంగా టీడీపీ జనసేన ఇలాగే కలిసి కట్టుగా ముందుకెళ్తారా? కలిసి కట్టుగా ముందుకెళ్ళడం కోసం కదా కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల కంటే ముందు నుండి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలుపుకొని పోయే తీరు కూడా చాలా అన్యోన్యంగా ఉంది. చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. మధ్యలో బీజేపీ వాళ్ళు ఏదైనా కెలికి ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేయలేము, అవన్నీ సర్వేలో కవర్ కావు. ప్రిడిక్షన్స్ లకు అంటే మనం ఒక అంచనాకి రావచ్చులే, కానీ దాన్ని ఈ విధంగా మీడియా ముందు ఏదో మన మనసులో ఒక ఆలోచన ఉంటే ఆలోచన మీడియా ముందు పంచుకోలేం కదా. కాబట్టి ఇప్పుడే కాదు, కొంత టైం పడుతుంది. అంతా ప్రమాణ స్వీకారాలు అయిపోయి 10 రోజులే కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ఒక విషయము మీకు మిగతా పొలిటికల్ పార్టీకి ఉన్న రిలేషన్స్ ఏంటంటే క్లయింట్ ఒక సఫాలజిస్ట్ ఉన్న రిలేషన్. అంటే అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఇప్పుడు మీరు పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ చేస్తున్నప్పుడు కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు మీకు ఫోన్ చేసి మీరు రిలీజ్ చేయవద్దు ఇది అన్నారని మీరు రిలీజ్ చేసేసారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీడియా సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐటీడీపీ వాళ్ళు మిమ్మల్ని బాగా ఆడుకుంటారు అనుకున్నాం, ట్రోల్ జరగద్దే అనుకున్నాం. అలాగే వాళ్ళు కొన్ని పోస్ట్ కూడా తయారు చేసి పెట్టారని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరామస్తాన్ని ట్రోల్ చేయవద్దు, ఆ పోస్ట్ తీసేయండి అన్నారంట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జవహర్ గారు, నేను నా ప్రొఫెషన్లో నాకు వచ్చిన డేటా, నేను నమ్మిన డేటాని నేను నిస్సందేహంగా నిస్సంకోచంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాను తప్పితే అది ఒకరికి వ్యతిరేకమో ఇంకొకరికి అనుకూలమో కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ పోస్టులు పెట్టొద్దు అని చెప్పారంటే ఖచ్చితంగా అది వారి పెద్దరికం. రెండోది నా పట్ల ఉన్న నమ్మకం కూడా. అది మీ నోటీసులో వచ్చింది? అది నాతో ఎవరో అప్పుడే అన్నారు, ఒకరిద్దరు మిత్రులు చెప్పారు, ఆ పార్టీలో ఉన్న పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఒకరిద్దరు మీ గురించి ఆ ప్రెస్లో నెగిటివ్గా మాట్లాడటం, వెంటనే అటువంటి పనులు చేయొద్దని చెప్పి ఆ రోజే పెద్ద ఆయన డైరెక్షన్ ఇచ్చారని చెప్పారు. అంటే పోస్ట్ పోల్ సర్వీస్లో కానీ వైసీపీ ఓడిపోతుంది అని వస్తే కౌంటింగ్కి ఏజెంట్లు ఎవరు వైసీపీ తరఫున వెళ్ళరు అని చెప్పి ఊహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీతో ఈ పోస్ట్ పోల్ సర్వే పేరుతో చెప్పించారని చెప్పి మీకు భారీగా డబ్బులు ముట్ట చెప్పి, వాస్తవం కాదు? చాలా సిల్లీ ప్రశ్న జాఫర్ గారు, చాలా సీరియస్గా బయట ప్రచారంలో ఉంది. అంటే చాలా సిల్లీ ప్రశ్న. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి అభ్యర్థి 200-250 పోలింగ్ బూతుల్లో పోలింగ్ చేయించుకొని పోలింగ్ అయిపోయిన తర్వాత 20-22 రోజులకి జరిగేటువంటి కౌంటింగ్కి
ఒక అభ్యర్థి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 15 మందికి మాత్రమే కౌంటింగ్ ఏజెంట్లు పెట్టుకోగలుగుతాడు. మ్యాక్సిమం 15 మెంబర్స్ని. 15 మంది ఏజెంట్లు దొరకనంత నీచ స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థులు ఉంటారు. అది ఏ పార్టీ కానీ, వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ, బీజేపీ ఏదైనా కానివ్వండి, 15 మంది అభ్యర్థులు కూడా అంటే కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకనటువంటి స్థితిలో ఏజెంట్లు పోటీ చేసే అభ్యర్థులు ఉంటారా? కనీసం ఆ పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ ఆవిడ, వాళ్ళ బావో, బావమర్దో, వాళ్ళ తమ్ముడో, తండ్రో, అసలు కనీసం రక్త సంబంధికులు వేసుకున్నా కూడా 15 మంది ఉంటారు కదా. ఆ రక్త సంబంధికులు వెళ్ళి కూర్చున్నా కూడా కౌంటింగ్ ఏజెంట్ లాగా 15 మంది సాయంత్రం దాకా కూర్చోవచ్చుగా. ఇవి సిల్లి ఆరోపణలు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే, అసలు మీకు కౌంటింగ్ ఏజెంటు ఖచ్చితంగా పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళని ఎందుకుంటారు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. అక్కడ ఏ అవకతవకలు జరిగినా కూడా కూర్చొని పోరాడేటువంటి వాళ్ళని పెట్టుకుంటారు. ఒకటి. రెండోది, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బయట సమాచారం అసలు అర్థం కాదు. ఎందుకంటే క్యాండిడేట్ ఫోనే బయట పెట్టేసిపోతారు. ఏజెంట్ల దగ్గర ఫోన్ ఎలా ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన ట్రెండో లేదా ఆ పక్కన వేరే అదే సేమ్ ఒక పార్లమెంట్ మొత్తం కలిపి ఒకే దగ్గర కౌంటింగ్ సెంటర్ ఉంటుంది కాబట్టి పక్క నియోజకవర్గాల్లో ట్రెండ్ తెలవాల్సింది తప్పితే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి అవకాశం ఉండదు. లోపల మీకు వార్తలు ప్రసారం అయ్యేటువంటి టెలివిజన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇది ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇవన్నీ సార్. బేసికల్గా నేను ఒక చెప్పదలుచుకున్నాను జాఫర్ గారు మీకు. బై నేచర్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిత్వం కాదు. ఇది మీరు ఒకటి గమనించాలి. నిజంగా ఆరామస్తాన్నే అడిగి పోస్ట్ పోల్ అనుకూలంగా ఇవ్వమనో, లేదా ఆరామస్తాన్నే ఏజెంట్లు ఇబ్బంది అవుద్ది అని రిక్వెస్ట్ చేసే మనస్తత్వమే జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అంత పెద్ద స్టాల్ వాల్స్ని ఎందుకు వదులుకుంటారు ఆయన? సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులైనటువంటి ఎంతమందిని వదులుకున్నాడు ఆయన? సింపుల్ కదా. ఒక రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, లేదు ఒక వల్లభనేని బాలశౌరి గారు కానివ్వండి, ఓ కృష్ణదేవరాయ గారు కానివ్వండి, ఓ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలమైనటువంటి వ్యక్తులు కదా. వీళ్ళందరినీ కూడా సింపుల్గా వదిలేసుకున్నాడు కానీ బై నేచర్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ విధంగా వాళ్ళని పిలిచి బతిమలాడుకోవటం, వాళ్ళని ఏదో మేనేజ్ చేయటం, ఈ నేచర్ కాదు అవుతుంది. ఈ నేచర్ కనుక ఆయన అయి ఉన్నట్లయితే మీరు అన్నట్టు ఏమన్నా నన్ను కూడా పిలిచుండేవాడేమో, కానీ ఆయన నేచర్ అది కాదు. ఇది నాకు తెలిసిందంటే నేను ఈ 5 ఏళ్ళు ఆయనతో టచ్లో లేకపోయి ఉండొచ్చు, కానీ అంతకుముందు నేను ఉన్నాను కదా, తెలుసున్నాను కదా. కాబట్టి ఆయన నేచర్ ఇస్ డిఫరెంట్ నేచర్. ఇప్పుడు ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే మీ ల్యాబ్కి వెళ్ళి ఒకసారి కొన్ని కాన్స్టెన్సీ చూడొచ్చా? ప్లీజ్. ఇంపార్టెంట్ ల్యాబ్కి వెళ్తున్నాం మనం. రండి జఫర్ గారు రండి. ఏ నియోజకవర్గం కావాలన్నా కూడా పోస్ట్ పోల్కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు, చూడవచ్చు. ఉదాహరణకి ధర్మవరం కాన్స్టిట్యూన్సీ చూపించండి. ప్లీజ్. సుమారుగా ఇప్పుడు ధర్మవరం ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? చూడండి, 22వ తేదీ 22 మే 2014 9:17:05 తీసుకున్నటువంటి శాంపిల్ ఇది. మీకు చూస్తుందా? ధర్మవరం మండలం పోలింగ్ స్టేషన్. ఎక్కడ పోలింగ్ స్టేషన్? అది ప్రైమరీ స్కూలు శంకరాపురం. సో ఎవరైతే ఓటర్ ఉంటాడో ఓటర్ పేరు, ఓటర్ యొక్క మొబైల్ నంబరు, ఓటర్ యొక్క తండ్రి పేరు, ఓటర్ యొక్క జెండరు, ఆయన ఏజ్, ఆయన కులము దస్త కులము, ఆయన రిలీజియన్ హిందూ, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆయన 10th క్లాస్ లోపు చదువుకున్నారు, ఆయన వృత్తి ఫార్మరు, ఆయన నేటివిటీ, ఆయన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి. సో ఎవరైతే ఫీల్డ్కి వెళ్ళారో అతని పేరు మధుమోహన్, మా ఎంప్లాయీ పేరు అది, అతని మొబైల్ నెంబర్ అనమాట. సో చూసిన తర్వాత మీరు ఇక్కడ ఏమి ప్రశ్న అడిగాము, ఆయన ఏమి సమాధానం చెప్పాడు. చూడండి, జరిగిన ఎన్నికల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకున్నారా? మీ పోలింగ్ బూత్ ఎలక్షన్ కమిషన్ చేసిన ఏర్పాట్ల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఈవీఎం మిషన్ల పనితీరు పట్ల మీ అభిప్రాయం ఏమిటి? జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేశారో చెప్పగలరా? జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు? ఇవంతా ప్రశ్నలు, వారు ఇచ్చినటువంటి సమాధానాలు, కింద వారు ఇచ్చిన సమాధానం ఉన్నాయి చూడండి. అలాగే మా ఎంప్లాయీ ఎగ్జాక్ట్లీ అసలు ఆ ఊరు వెళ్ళాడా లేదా అనేటువంటిది జీపీఎస్ లొకేషన్. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి క్లియర్గా. ఇక్కడ శివానగర్ ధర్మవరం, పిన్ కోడ్ 515672, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూడండి. ఇది లాటిట్యూడ్ అంటే టవర్, మొబైల్ టవర్ లొకేషన్ లో లాటిట్యూడ్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, లాంగిట్యూడ్ అంటే ఎక్కడికి ఎండ్ అయింది,
ఆ మొబైల్ టవర్ కాదు, ఎగ్జాక్ట్లీ ఓటర్ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము శాంపిల్ తీసినప్పుడు మా ఓటరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడా లేదా అనేది ఎగ్జాక్ట్లీ అనమాట, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. మొబైల్ టవర్ అంటే మీకు చాలా పెద్ద రేడియస్ వస్తుంది, మాది పక్కాగా 4-5 మీటర్ల తేడాతో సహా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు గమనించినట్టు ఇక్కడ చూడండి, ఇది ఆ ప్రాంతంలో శాంపిల్ తీసినటువంటి విధానం. మీరు గమనించండి, ఇక్కడ నిలబడి శాంపిల్ తీసినట్టు సంగమాస్వరం రోడ్డు చూడండి, శివాలయం స్ట్రీటు, లక్ష్మీ నరసింహ స్కూలు, ఇక్కడ ఆ ఓటర్ యొక్క ఇల్లు. ఎగ్జాక్ట్లీ ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇది కరెక్ట్ గా మీరు ఇది నోట్ చేసుకుని మీ మొబైల్లో చెక్ చేసినా కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావాలి. సో ఈ విధంగా ప్రతి శాంపిల్ ఇప్పుడు ఇది బాగానే ఉంది, మీకు అక్యురేట్ గా అక్కడికి వెళ్ళి మీ వాళ్ళు తీసుకున్నారు శాంపిల్. బట్ ఈ శాంపిల్ ని వచ్చిన ఆ డేటాని మళ్ళా దాని ఇంకో ఫేజ్ లో ఏం జరగద్ది, డేటా క్వాలిటీ చెక్ జరిగింది. క్వాలిటీ చెక్ చేయడం అంటే అక్కడ ఫీల్డ్ లో మాట్లాడుకునేటప్పుడు మా ఎంప్లాయీ అడిగింది, ఓటర్ చెప్పింది, పర్ఫెక్ట్ గా మా ఎంప్లాయీ దీంట్లో నోట్ చేశాడా లేదా అనేది కీలకం. సపోజ్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాడు, మా ఎంప్లాయీ టీడీపీకి ప్రెస్ చేస్తే, లేదా ఆయన టీడీపీకి చెప్పాడు, మా ఎంప్లాయీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెస్ చేస్తే, కాబట్టి తాను మాట్లాడింది అంటే ఓటర్ రెస్పాండెంట్ అంటాం మేము, రెస్పాండెంట్ చెప్పినటువంటి సమాధానాన్ని మా ఎంప్లాయీ సరిగా నమోదు చేశాడా లేదా అనేది ఇక్కడ కూర్చొని క్వాలిటీ చెక్ వింటూ ఉంటారు. సో వారిద్దరి మధ్య జరిగే సంభాషణ లైవ్ లో మా వాళ్ళు ఇక్కడ వింటూ ఉంటారు. విని ఎగ్జాక్ట్లీ ఓటర్ చెప్పిందే నమోదు చేశాడు అనేది నిర్ధారించుకున్న తర్వాతనే ఈ విధంగా వెరిఫైడ్ అని వస్తుంది అనమాట. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగి ఆ విధంగా నమోదు చేయలేదు అనుకోండి, సో అవి బ్లాక్ అయిపోతాయి శాంపిల్స్. ఆ బ్లాక్ అయినటువంటి శాంపిల్స్ ని మేము పరిగణలోకి తీసుకోం. అందుకని 500 శాంపిల్స్ తో మేము పోస్ట్ పోల్ చేయాలన్నప్పుడు 100-150 ఎక్కువ తీస్తాం. సో కాబట్టి ఈ వెరిఫైడ్ శాంపిల్స్ కి మాత్రమే లెక్క చూడండి. ఇవన్నీ ఎన్ని శాంపిల్స్ తీసారు అక్కడ? 600-650 అట్లా చేస్తుంటాము మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్. దాంట్లో కొన్ని బ్లాక్ అవుతుంటాయి, అంటే వాయిస్ రికార్డింగ్ సరిగా వినకపోవటము, రెస్పాండెంట్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటము, ఇటువంటి కొన్ని ఫ్లాస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి బ్లాక్ చేయటం జరుగుతుంది. అలాంటి ఒక 50-100 పోతాయా? 100 అంతే, 50-100 పోతుంటాయి. సో అందుకనే ఒక ఎక్కువగా 20% ఎక్కువ తీసుకుంటాం. ఫీల్డ్ స్టాఫ్ రెస్పాండెంట్ తో మాట్లాడాడు, రెస్పాండెంట్ మాట్లాడింది ఈ ఫీల్డ్ స్టాఫ్ అక్కడ రికార్డ్ చేశాడు, ఇవన్నీ ఆ డేటా ఉంది, లాంగిట్యూడ్ డేటా, ప్లస్ మీరు హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి మీరు కోఆర్డినేట్ చేసేది, దాని గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. బట్ ఇంతవరకు ఓకే, ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకుంటారు కదా ఈ డేటా మీదంగా, అది ఏ స్టేజ్? ఆ క్వాలిటీ ఇందాక చెప్పాను కదా, క్వాలిటీ చెక్ చేయాలండి. క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత డేటా మొత్తాన్ని ఆ నియోజకవర్గంలో తీసినటువంటి 500 శాంపిల్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని శాంపిల్స్ వచ్చినాయి, టీడీపీ ఎన్ని శాంపిల్స్ వచ్చినాయి, లేదంటే టీడీపీ కూటమి ఎన్ని శాంపిల్స్ వచ్చినాయి చూసుకుని దాన్ని మళ్ళీ క్యాస్ట్ వైజ్, జెండర్ వైజ్, ఏజ్ వైజ్, రిలీజియన్ వైజ్, ప్రొఫెషన్ వైజ్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఈ స్టేజ్ లో ఒపీనియన్ బిల్డ్ అవుద్ది. అవన్నీ చెక్ చేసుకుని కరెక్ట్ గా ఏజ్ వైజ్ రావాల్సినటువంటి శాంపిల్స్ వచ్చినాయా లేదా, క్యాస్ట్ వైజ్ రావాల్సినటువంటి శాంపిల్స్ వచ్చినాయా లేదా, ప్రొఫెషన్ వైజ్, ఎడ్యుకేషన్ లెవెల్స్, జెండర్ వైజ్, మేలు ఫిమేల్ పర్ఫెక్ట్ గా వచ్చినా లేదా, అంటే మేల్ ఫీమేల్ అంటే సపోజ్ 10% ఫీమేల్ వచ్చి 90% మేల్ వచ్చింది అనుకుంటుంది, మీనింగ్ లెస్. సో కనీసం 45% ఫీమేల్ వచ్చినా లేదా, 55% మేల్ వచ్చినా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు రిపోర్ట్ ప్రిపరేషన్కి వెళ్తాం. అంటే ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నిర్ణయానికి అప్పుడు వస్తాం అనమాట. సో అట్లా మీరు అంటే ఈ స్టేజ్ తర్వాత మళ్ళీ ఇంకో స్టేజ్ ఉంటుంది, మళ్ళీ ఫిల్టర్ అవుతుందా? ఇంకా ఫిల్టర్ అయింది, డేటా రెడీ అయిన తర్వాత డేటాను చూసుకుంటాం అనమాట. చూసుకొని గతంలో మేము ప్రీపోల్ సర్వే చేసినప్పుడు ఈ నియోజకవర్గం కనుక గతంలో చేసి ఉన్నట్లయితే అప్పుడు ఎలా ఉంది ఫలితం, ఇప్పుడు ఎలా ఉంది, ఏదైనా అబ్నార్మల్ చేంజెస్ ఉన్నట్లయితే కనుక ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది, ఏంటి కారణం, ఆ రోజు అభ్యర్థి ఉండకపోవటము, అక్కడ నిర్ణయం కాకపోవటము, ఇప్పుడు మళ్ళీ కొత్త అభ్యర్థి రావటము, లేదా ఆర్థికంగా బలవంతుడు రావటము, సామాజికంగా బలవంతుడు రావటము, ఏం జరిగింది, లేదా అవతల పార్టీ వ్యక్తి అసలు ఎలక్షన్ హియరింగ్ చేసుకోలేకపోయాడు, ఇవన్నీ అప్పుడు పరిగణలోకి తీసుకుంటాం. ఒకసారి పిఠాపురం చెక్ చేద్దాం ఒకసారి. బ్రహ్మాండంగా. అంటే పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎక్కడైతే దెబ్బతిన్నాడో అక్కడే లేచి నిలబడ్డాడు అన్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్ అయిపోయాడు మొత్తానికి. మొత్తం భారతదేశం మొత్తము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అంటే పవన్ కళ్యాణ్ గారు తానొక్కడు లేచి నిలబడటం కాదు, తనతో పాటు కూటమిని లేపి నిల్చోబెట్టాడు. అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో కలవటం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసినటువంటి రోజు నుండే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఒక ఫ్లేవర్, మంచి ఇది వచ్చింది. బీజేపీ కలవడం ఆలస్యమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా బలమైనటువంటి నమ్మకం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం, ఉత్సాహం అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి వచ్చిన తర్వాతనే అది సాధ్యమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే పడ్డ దగ్గర నిలబడటం కాదు, పవన్ కళ్యాణ్ గారు తనతో పాటు తనను నమ్ముకున్నటువంటి రాజకీయ పక్షాలను కూడా లేపారు.
ఈరోజు ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణమయ్యాడు. సార్ ఇప్పుడు 2024 ఎలక్షన్ అంతా జగన్ గారిని కంటిన్యూ చేయాలా, అధికారము దించేయాలా, ఇదే సెంట్రిక్గా ఎలక్షన్ జరుగుతుందని మీరు చెప్పారు ఎప్పుడు పోస్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత కూడా మీకు అదే అనిపించిందా? లేకపోతే ఇప్పుడు అన్నారు కదా, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇది కూడా వాళ్ళు రావాలని చెప్పి జనాలు కోరుకున్నారు అన్నారు కదా. అంతే కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూ చేయాలన్నా దింపాలన్నా అనుకున్నటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలవటం ఏదైతే ఉందో ఈ కలిసినటువంటి కూటమి వైపు పూర్తిగా మరలారు అని చెప్పొచ్చు. అనుమానం ఏం లేదు దాంట్లో. సో చివరి ప్రశ్న చేసి ఆపేస్తాను సార్. ఇప్పుడు నేను మీరు డిఫరెంట్ డైమెన్షన్, మీరు సఫాలజిస్ట్ ఒక్కటే కాదు, సర్వే చేయడం ఒకటి కాదు, స్ట్రాటజిస్ట్ కూడా ఉన్నారు, అది మర్చిపోతున్నారు మీరు అంతా. పబ్లిక్ మూడు ఎప్పుడు మారి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఎలక్షన్ కి ఒక 1 month బిఫోరా, లేదా 15 days బిఫోరా, 3 months బిఫోరా? పబ్లిక్ మూడు ఈ 3 పార్టీలు కలిసినప్పుడే కొంత మార్పు వచ్చింది. కానీ సంక్రాంతి తర్వాత జరిగినటువంటి సిద్ధం మహాసభలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా జనాల్లోకి వెళ్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఫీలర్ కూడా ఓటర్లో బాగా ప్రబలింది. అయితే ఇంత తేడా రావడానికి గల కారణం ఎప్పుడు వచ్చింది, ఏంటి ఇంత అబ్నార్మల్గా ఓట్ షేరు కూటమికి రావటం ఏంటి అనేటువంటి విషయంలోనే ఇప్పుడు మేము కొంత స్టడీ చేస్తున్నాం. మాకు ఇంకో కొంత సమయం పడుతుంది ఆ డేటా అంతా రావటం, ఎందుకంటే మేము కూడా డెంట్ పడింది మాకు అనేటువంటి విషయంలో కొద్దిగా ఆలస్యమైంది మాకు. మీరు తిరిగి కోలుకోవాలని, నిలబడాలని, పాత మస్తాన్ ఇంతకుముందు దేశం మొత్తం ఎలా మాట్లాడుకుందో అలా మళ్ళీ తిరిగి మాట్లాడుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ప్లస్ మీకు ఒక ధన్యవాదాలు ఏంటంటే మొత్తం మీ ఆఫీస్లో ఇంత ట్రాన్స్పరెంట్గా చూపించడం కూడా రకంగా గ్రేట్, ఓపెన్గా చూపించారు. ధన్యవాదాలు మస్తాన్. ధన్యవాదాలు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.